వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాకాంబరి దేవి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి. కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరలతో ప్రత్యేక అలంకరణ. ఢిల్లీకి పయనమైన వామపక్ష నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు. రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో సంబరాలు. ఈ నెల 24న గణపురం నియోజకవర్గంలో ముక్కోటి వృక్షార్చన. 3 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. 200 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే శాకాంబరి దేవి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పవిత్ర కృష్ణా నదీ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కనకదుర్గ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబాదేవి తెలిపారు. ఆలయ ప్రాంగణమంతా కూడా కూరగాయలు, వివిధ రకాల ఆకుకూరలతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. ఈ నెల 24వ తేదీ శనివారం వరకు అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారన్నారు అధికారులు. మహామండపంలోని 6వ అంతస్తులో ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకారానికి కావలసిన ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ పైలా సోమినాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలను దాతలు అందించారని సోమినాయుడు తెలిపారు. అమ్మవారి అలంకరణ కార్యక్రమాన్ని ఈవో భ్రమరాంబాదేవి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. చేయడం చాలా అంటే దాతల సహకారంతో చేయడం అనేది జరుగుతున్నది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చారు. వచ్చి అందరూ కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా అమ్మవారికి ఈ శాకాంబరి ఉత్సవాల నిమిత్తం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి, రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి అంటే 22, 23, 24న ఈ శాకాంబరి ఉత్సవాలు ఈ 3 రోజులు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శాకాంబరి అలంకారాల్లో ఉన్నటువంటి అమ్మవారిని, స్వామివారిని కూడా దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైతే దాతలు ముందుకు వచ్చారో వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా స్వామి అమ్మవార్ల కృపా కటాక్షణాలు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నాము. జూలై 22, 23, 24వ తారీఖు నాడు అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ప్రతి ఏటా జరిగేదానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ యొక్క అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు జరపాలన్నటువంటిది అటు ఈవో గారు, అలాగే అర్చక బృందం వారు, పాలక మండలి వారు, ఆ రకంగానే దేవాదాయ అధికారులందరూ ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఘనంగా నిర్వర్తించాలని చెప్పినటువంటి దానిలో భాగంగా రేపు అలంకరించేటువంటి ఏదైతే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారికి అలంకారం జరిగేటువంటి దానిలో భాగంగా ఈరోజు వాటన్నిటిలో కూడా ఏర్పాట్లు ఈ రోజు నుంచే మొత్తం ప్రారంభమైనటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మరి ఉత్సవమూర్తికి మేము పూజా కార్యక్రమాలు గావించిన ధర్మలా మరలా ఈ కార్యక్రమంలో మరి ప్రారంభించడం కూడా జరిగింది. దీనిలో ముఖ్య గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కొనసాగుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకంగా ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు ప్రకటన రావడంతో ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు ఢిల్లీ ప్రయాణమయ్యారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు 6 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు 6 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రామగుండం ఎమ్మెల్యే కోరకట్టి చందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరి ఖని చౌరస్తాలో ఎమ్మెల్యే టీబీజీకేఎస్ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ నేతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు మన ఉద్యమ మహానేత కేసీఆర్ గారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీను మంజూరు చేసినందుకు రామగుండంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, సకల జనులందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్పేసి ఇలా మొక్కుతున్నటువంటి ఈ పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బతుకులను, ప్రజల జీవన విధానాలను పూర్తిగా చూసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి, వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి దళిత బహుజనులు ఎక్కువ మంది ఉన్నారని గ్రహించి వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతున్నదని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ నెల 24వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. లింగాల గణపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంపై మండల అధికారులు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటడంపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం గుమ్మడివెల్లి గ్రామంలో కల్వకుంట్ల హరితవనానికి స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్లో మొక్కలు తరలించి వనంలో గుంతలు తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గంలోని 3 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ముక్కోటి వృక్షార్చన అంటే 3 కోట్ల వృక్షాలు నాటే కార్యక్రమంలో మన సాటే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు ఇక్కడికి చేసినటువంటి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి ఎంపీఓ గారికి, వివిధ గ్రామాలకు వచ్చిన ఏపీఎంలకి, ఏపీఓలకి, వివోలకి, వివోఏలకి, ప్రత్యేకంగా ప్రెస్ మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బక్రీద్ పండుగ ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వ హాలిడే అయినా కూడా చిత్తశుద్ధితో వచ్చిన ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ఇవన్న మీకు అందరూ కూడా తెలుసు, భారతదేశ చరిత్రలో మరి ఒక మరుపురాని ఘట్టమే ఈ హరితహారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాద్ కి అమృత్ 10 రోజుల కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇట్స్ ఏ నేషనల్ ప్రోగ్రామ్, ఆజాద్ కి అమృత్. సో ఇది మోడీ గారి పిలుపు. అదేవిధంగా గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా, గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అంటే ఇది కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ యువ కిషోరం, ఐటీ శాఖ మాత్యులు, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, అనేక మంది యువతకి, సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి కేటీఆర్ గారి పుట్టినరోజు ఈ నెల 24వ తారీఖు ఉంది. మనము కేసీఆర్ గారికి పుట్టినరోజు సందర్భంగా బుక్కెళ్ళు ఇవ్వడమో, షాలు కప్పడమో, స్వీట్ తినిపించడం కూడా చేయొచ్చు. మనకు అందుబాటులో ఉండడం అంటే అందరూ ఎగబడేవాడి షాలను కప్పుతాం. కేటీఆర్ గారు సామాజిక బాధ్యతతో పోయిన సంవత్సరము జూలై 24వ తారీఖు నాడు కోవిడ్ మహమ్మారి విలయతాండం చేస్తున్న సమయంలో వారి బర్త్డే వస్తే, ఆనాడు కోవిడ్ భయంతో ఒక్కరు కూడా ప్రతి నెల టెన్షన్గా బ్లడ్ తీసుకోవాల్సిన చెప్పున్న పేషెంట్ తలసేమియా కావచ్చు, ఎప్లాస్టిక్ అనేమియా కావచ్చు, బోన్ మ్యారేజ్. చిత్తూరు జిల్లా పీలేరు రోడ్లోని బాకరపేట అటవీ ప్రాంతంలో దోనకొండ గంగమ్మ గుడి సమీపంలో 6 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాకరపేట అడవుల్లోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున దోనకొండ గంగమ్మ గుడి వద్ద కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టారు. అయితే స్మగ్లర్లు దుంగలను పడవేసి చీకట్లో కలిసిపోయారు. కాగా ఎర్రచందనం దుంగలు తబలా పీసులు కావడంతో బలంగా ఉన్నాయి. ఇవి దాదాపు 200 కిలోలు ఉన్నట్లు ఎస్పీ సుందర్రావు తెలిపారు. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకటరవి, జీఆర్ఓ నరసింహారావు, ఆర్ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి మా స్టాఫ్ మరి డిఎస్పీ మురళీధర్ గారితో, తర్వాత ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ విశ్వనాథ్, లింగాధర్ వీళ్ళందరూ కలిపి కూంబింగ్ ఆపరేషన్
చేస్తూ ఉన్నారు. ఈ ఫారెస్ట్లో మూవ్ అవుతూ ఉన్నారు. ఈ స్మగ్లర్స్ కోసం అని చెప్పేసినని తర్వాత ఎక్కడైనా ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి థెఫ్ట్ అనేటువంటి జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ తిరుపతి పీలేరు రోడ్లో బాకరాపేట ఘాట్ అక్కడికి చేరుకున్నారు వీళ్ళు. ఆ అడవి ప్రాంతంలో ఈ దొనకొండ గంగమ్మ గుడి అనేటువంటిది ఒకటి ఆ ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశానికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది వ్యక్తులు ఈ తుంగలు తీసుకొని పోతూ ఉన్నారు. ఎప్పుడైతే మా ఫోర్స్ అక్కడికి వెళ్ళిందో వీళ్ళు చూసి ఆ తుంగలు అక్కడ పడేసేసి పారిపోవడం జరిగింది. మా వాళ్ళు అప్పటికి కూడా ఫారెస్ట్ లో చేజ్ చేసుకుంటా కొంత దూరం పోగలిగారు. కానీ అది చీకటిగా ఉండటం వల్ల ఆ సమయంలో వాళ్ళు తప్పించుకొని పారిపోవటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు మొత్తం 6 తుంగలు అక్కడ తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ తుంగల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ దొంగతనం చేయడానికి వచ్చి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దానికోసంగా కొన్ని టీమ్స్ ని మేము ఏర్పాటు చేశాము. ఆ టీమ్స్ నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని ఆ కేసుని సంబంధిత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ముద్దాయిలు ఎక్కడున్నా సరే దొరుకుతారు. మా వాళ్ళు అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఫారెస్ట్ లో మూవ్ అవుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఎవరైనా అలాంటి దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన ఎవరికైనా సరే ఉంటే అలాంటి ఆలోచన మానేయండి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్ల హ్యాకింగ్ ను ఖండిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ నేడు చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కి గౌడ్, దామోదర రాజనరసింహ, నూతనంగా నియామకమైన వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ సీనియర్ నేతలు ఇందిరా పార్కు నుండి రాజ్భవన్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. ఈ మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, పెగాసిస్ ద్వారా ఫోన్లు హ్యాక్ చేసిన వారికి బుద్ధి చెప్పాలని వేములవాడ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారితో పాటు పలువురు అగ్ర నాయకుల యొక్క ఫోన్లను ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్లోని సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా ట్యాంపరింగ్ చేస్తుందని చెప్పని పలు వార్తా కథనాలు రావడం ఆందోళనకరమైనటువంటి విషయంగా, గోడా చాట్న వినేటువంటి సంస్కృతి మంచిది కాదనేటువంటి మాట సందర్భంగా చెప్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాలను ముందే పసిగట్టి రాబో రోజుల్లో 2023 తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కానీ 2024లో దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలను సమాయత్తపరిచేటువంటి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీసుకుపోయేటువంటి కార్యక్రమాలను ముందే పసిగట్టే విధంగా ఈ ట్యాంపరింగ్ చేయడం అనేది అప్రజాస్వామికమైన మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ అంశం సరైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశం మరి తల దించుకునేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. కాబట్టి ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ తేదీ 22 గురువారం రోజున ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపటి రోజు ఇందిరా పార్క్ దగ్గర 10 గంటల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ, ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే మేము పోయే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేస్తుంది, గృహ నిర్బంధాలు చేస్తుంది. ఒకరోజు ముందు నుంచే ఇది కూడా ప్రశ్నించే గొంతుకులను మరి అరెస్టు చేయడం అనేది
ప్రజాస్వామ్యంలో మంచి ప్రక్రియ కాదని మాట చెప్తా ఉన్నాం. ప్రజాస్వామిక వాదులు ప్రజలందరూ కూడా ఈ అంశాలను దయచేసి గమనించవలసింది కోరుతూ రేపటి చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ 27వ డివిజన్లో ఉన్న వార్డు సచివాలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ సందర్శించారు. కోవిడ్ పరీక్షలు, ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలను పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే విధంగా చొరవ చూపించాలని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో బూటకపు హామీలతో నెగ్గిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ కుటుంబాలకు న్యాయం చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. విశాఖలో మాట్లాడుతూ నిరుద్యోగులు ఎంతో ఆశగా వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి గెలిపించారని, తీరా ఆచరణలో జాబ్లెస్ క్యాలెండర్తో వారి ఆశలను అడియాసలు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎత్తువేయాలి అక్రమ కేసులు 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 ఎత్తువేయాలి. జియో నంబర్ 39 రద్దు చేయాలి. ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ చూసిన వరకే మేము నిరుత్సాహపడ్డాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే మోసపూరిత హామీలు ఉన్నాయో అందులో ఒక హామీ నిరుద్యోగులు. ఏదైతే నిరుద్యోగులకి 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని అనేక ప్రకటనలు కానివ్వండి, అనేక పబ్లిక్ మీటింగ్లు, వీధి వాడవాడలు తిరుగుతూ నిరుద్యోగులకి అనేక హామీలు, మీకు రాగానే మెగా డిఎస్సి కానివ్వండి, అనేక ఏవైతే ఖాళీలు ఉన్నాయి ప్రతి భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పాడు. నిరుద్యోగ ఓట్లతో గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదైతే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చాడు జీవో నంబర్ 39, ఈ జీవో నంబర్ 39 కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే పరిమితం అయింది. బడుగు బలహీన వర్గాల్సిన విద్యార్థులు రేయనగా పగలనగా యూనివర్సిటీల్లో చదువుకుంటూ కనీసం గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనం తప్పనిసరిగా మార్కులు సాధించి ఒక ఉద్యోగాన్ని సాధిద్దామనే ఒక విషయంతో అనేక మంది రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటుంటే కేవలం 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అవ్వడం జరిగింది.
ఏదైతే ఎన్నికల్లో దాదాపు 2,30,000 ఉద్యోగాలను ఇస్తానని హామీ ఇచ్చాడో అధికారులు వచ్చేటప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. కనీసం అయితే వార్షిక క్యాలెండర్ ఇస్తానని ఏదైతే జనవరి మొదటి వారంలో వార్షిక క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరాన్ని ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి, దాదాపు 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా వార్షిక క్యాలెండర్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి. ఏదైతే దాదాపు గత నెల 18వ తారీఖున ఏదైతే ఈ యొక్క జీవోని రిలీజ్ చేసిన వెంటనే నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. నిరుద్యోగులు కానివ్వండి, విద్యాసంఘ నాయకులు కానివ్వండి, యువజన సంఘాలు కానివ్వండి, అందరూ రోడ్ల మీదకి వచ్చి నిర్మల్ జిల్లా కడమ్ మండలం గంగాపూర్ గ్రామంలో వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగడం ఓ గర్భిణిని తీవ్ర వేదనలకు గురిచేసింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించడానికి ఆమె కుటుంబీకులు స్థానికులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ పురిటి నొప్పులతో వాగు దాటలేక వాగు వద్దే ప్రసవమైంది. 4 గంటలకు వాగు ఉధృతి తగ్గడంతో జేసీబీ సాయంతో తల్లిని బిడ్డను బంధువులు కడెం ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ ఎంతసేపు రుద్దులే బాగు చేసిన రోడ్లే బాగు చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళకి లేకపోతే పరిస్థితి గంగాపూర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, డెలివరీ కేసు వస్తుందని. మేము రెడీగా అలర్ట్గా ఉన్నాము హాస్పిటల్లో. కాకపోతే వాళ్ళు వాగు దగ్గర లేట్ అయిపోయి తను ప్రసవేదంతో బాధపడుతూ అక్కడే డెలివరీ అయిపోయింది. అయినా కానీ మేము అలర్ట్గా ఉన్నాము. వచ్చేసరికి చూసిన బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాకాంబరి దేవి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి. కూరగాయలు వివిధ రకాల ఆకుకూరలతో ప్రత్యేక అలంకరణ. ఢిల్లీకి పయనమైన వామపక్ష నేతలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు. రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో సంబరాలు. ఈ నెల 24న గణపురం నియోజకవర్గంలో ముక్కోటి వృక్షార్చన. 3 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. 200 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.